హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కోరుకునేది. ప్రతి మనసు ఆరాటపడేది ఈ స్వేచ్ఛ కోసమే. అందుకేనేమో మా నాన్న నా పేరు స్వేచ్ఛ అని పెట్టారు. కూతురికి స్వేచ్ఛ అని పేరునైతే పెట్టారు, కానీ సగటు మధ్యతరగతి తండ్రిలానే నా స్వేచ్ఛని సాంప్రదాయాల పేరుతో, పరువు ప్రతిష్టల పేరుతో హరించేశాడు. కావలసినంత ప్రేమనైతే ఇచ్చారు, కానీ ఒక ఆడపిల్ల మనసుని మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు. స్వేచ్ఛ అని పేరునేమో నాకిచ్చి అసలైన స్వేచ్ఛని మాత్రం అబ్బాయిగా పుట్టిన ఒకే ఒక కారణంతో మా తమ్ముడికి ఇచ్చేశాడు. ప్రతి చిన్న విషయంలో నేను ఆడపిల్లని అని గుర్తు చేయటం, ఆడపిల్ల ఇలాగే బతకాలి అని అనాదిగా ఆడపిల్లల స్వేచ్ఛని హరించి ఆచారాల పేరుతో నన్ను పంజరానికే అంకితం చేయటం, అది మా అమ్మనాన్నల దృష్టిలో ఆడపిల్ల విషయంలో జాగ్రత్త, నాకు మాత్రం నా స్వేచ్ఛని హరించటం. మగ రాయిల్లా ఆ ఆటలేంటి, ఈ ఆటలేంటని ఆడుకోవటానికి ఆకాంక్షలు. అబ్బాయిలతో మాట్లాడకూడదు, అబ్బాయిల వంక చూడకూడదు, అలాగైతేనే చదువుకొనిస్తాము అని చదువుకోవటానికి ఆకాంక్షలు. స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళకూడదు, నలుగురిలో నవ్వకూడదు, బయట తిరగకూడదు. అలా ఆకాంక్షలనే ముళ్ళ మధ్యనే నా బాల్యం మొత్తం గడిచిపోయింది. మా తమ్ముడికి నాకు మధ్య 4 ఏళ్ల వయసు వ్యత్యాసం. నేను 3వ తరగతికి వచ్చేసరికి నా వెనక ఒక తోకను తగిలించాడు. అదేనండి మా తమ్ముడు. వాడితోనే స్కూల్కి వెళ్ళటం, వాడితోనే రావటం. స్కూల్లో ఏ చిన్న విషయం జరిగినా ఇంటికి రాగానే దూరదర్శన్లో వార్తలు చదివినట్లు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేసేవాడు. పొరపాటున స్కూల్లో ఎవరైనా అబ్బాయి నన్ను పలకరించాడో అంతే, సాయంత్రానికల్లా ఆ వార్త ముఖ్యాంశాలలో ఉండేది. అలా 6 ఏళ్ళు వాడిని భరించాక 10వ తరగతి పాస్ అవ్వటంతో నాకు వాడి నుండి విముక్తి లభించింది. నాకు తెలిసి మా అమ్మ నాన్నలు వాళ్ళకి తెలియకుండా నా కోసం చేసిన ఒకే ఒక మంచి పని వాణ్ణి ఒక 4 ఏళ్ళు లేటుగా కండం. స్కూల్ డేస్ అయిపోయాయి. మా తమ్ముడి గొడవ తప్పింది. ఇక ప్రశాంతంగా స్వేచ్ఛగా నేనొక్కదాన్నే కాలేజ్కి బయటికి వెళ్ళవచ్చు అని ఎంతో ఆశపడ్డాను. కానీ మా నాన్న నా ఆశ అడియాశ చేశాడు. నన్ను తీసుకువెళ్ళి గర్ల్స్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఉదయం ఆయనే దగ్గరుండి దించేవాడు. సాయంత్రం కాలేజ్ అవ్వగానే గేట్ బయట నన్ను తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకవేళ ఆయన కుదరకపోతే ఆ రోజు కాలేజ్కి మానిపించేవాడు, కానీ పొరపాటున కూడా ఒక్కదాన్నే పంపించేవాడు కాదు. స్వతహాగా అబ్బాయిలకి దూరంగా ఉండటం వలనేమో ఎవరైనా అబ్బాయిలు నన్ను చూసినా పొరపాటున పలకరించినా నాకు కాళ్ళు చేతులు వణికిపోయేవి. నా కంగారు చూసోలేక మా నాన్ని చూసో తెలియదు, కానీ మగ పురుగు కూడా నన్ను చూస్తే దూరంగా పారిపోయేది. మిగతా మా స్నేహితురాళ్ళకి మాత్రం అబ్బాయిలు కూడా స్నేహితులుగా ఉండేవారు. వాళ్లతో సరదాగా ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు. యావరేజ్గా ఉన్న అమ్మాయిలకు కూడా 10ల సంఖ్యలో ప్రపోజల్స్ వచ్చేవి. నాకు మాత్రం ఒక్కరంటే ఒక్క అబ్బాయి కూడా ప్రపోజ్ చేయలేదు. వాళ్ళని చూస్తే ఒక్కోసారి నాకు నా మీద అనుమానం వచ్చేది, అసలు నేను అందంగా ఉంటానా లేనా అని. నిజానికి నేను చాలా అందంగా ఉంటానని మా అమ్మ చెప్తుంది, కానీ అది నిజమో కాదో మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే పువ్వుల మకరందం ఉందో లేదో దాని చుట్టూ తిరిగే తేనెటీగల్ని చూస్తేనే అర్థమవుతుంది. కానీ నా చుట్టూ ఏ తేనెటీగలు తిరగటం లేదు. పాపం వాటికి తిరిగే అవకాశం కూడా లేదు. ఇలా అయోమయంలో సాగిపోతున్న నా బతుకులో ఒక చిన్నపాటి తుఫాను మొదలైంది. ఆ రోజు ఆదివారం కావటంతో ఇంట్లోనే ఉన్నాను. ఆదివారాలు నాన్న కూడా చాలా వరకు ఇంట్లోనే ఉంటారు. కానీ ఆ రోజు ఏదో అర్జెంట్ పని ఉందని ఉదయమే వెళ్ళిపోయాడు. తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడు. అమ్మ వంటింట్లో వంట పనిలో ఉంది. నేను హాల్లో టీవీ పెట్టుకొని చూస్తున్నాను. ఉదయం 10 గంటల సమయంలో నాన్న ఫోన్ మోగింది. అప్పుడు అర్థమైంది నాన్న ఫోన్ మర్చిపోయి వెళ్ళాడని. అమ్మ వంటింట్లో నుండే నాన్న ఫోన్ మర్చిపోయినట్టున్నారు, ఎవరో చూడు ఫోన్ చేసింది అన్నది. నేను ఫోన్ లిఫ్ట్ చేయగానే నాన్న గొంతు వినపడింది. ఫోన్ పోయిందనుకొని కంగారుపడి ఫోన్ చేశాడు. నా గొంతు విన్నాక కాస్త సిమితపడ్డాడు. సరే ఆలస్యం అవుతుంది, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మామూలుగా అయితే నాన్న ఫోన్ నన్ను ముట్టుకొనివ్వడు. ఆడపిల్లలకి సెల్ ఫోన్తో పనేంటి అని అరుస్తాడు. మా స్నేహితురాలైనా ఫోన్ చేయాలన్నా మా ఇంటి ల్యాండ్లైన్కి చేసేవాళ్ళు. నాన్న సెల్ ఫోన్ కొన్నాక ఇంట్లో ల్యాండ్లైన్ కూడా పీకేశాడు. చాలా రోజుల తర్వాత
ఫోన్ దొరికిందని గేమ్ ఆడుకుంటున్నాను. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరా అని లిఫ్ట్ చేసి హలో అన్నాను. అవతల వైపు ఎవరితో తెలియని గొంతు, కానీ అబ్బాయి గొంతు అని మాత్రం తెలుస్తుంది. తను కూడా హలో అన్నాడు. ఎవరు కావాలి అన్నాను నేను. కృష్ణగారు ఉన్నారా అన్నడతను. కృష్ణ ఎవరు? మా నాన్న పేరు రామారావు అన్నాను నేను. మరి మీ పేరేంటి అన్నాడతను. అతను అలా అడగగానే నాకు భయమేసింది. ఇది మీరు అడిగిన కృష్ణ నెంబర్ కాదండి, రాంగ్ నెంబర్ అనుకుంటా అని ఫోన్ పెట్టేశాను. ఎవరితను నా పేరు అడుగుతున్నాడు? ఎంత ధైర్యం అతనికి! రాంగ్ నెంబర్కి అలా ఎలా ఊరి పేరు అడిగేస్తారు అని మనసులో తిట్టుకుంటున్నాను నేను. సరిగ్గా 5 నిమిషాలకి అదే నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. మీ వాయిస్ చాలా బాగుంది, మీ పేరు చెప్పవచ్చు కదా అని. మొదటిసారి నాకు ఒక అబ్బాయి దగ్గర నుండి కాంప్లిమెంట్ వచ్చింది. భలే అనిపించింది. లోపల తెగ సంతోషపడిపోయాను. థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చాను. మీ పేరు థ్యాంక్ యూనా అన్నాడు. చీ కాదు అన్నాను. ఓహో, మీ పేరు చీ కాదునా అన్నాడు. తన మెసేజ్ చూసి తెగ నవ్వొచ్చింది. ఇక నా పేరు చెప్పక తప్పలేదు. స్వేచ్ఛ అని బదులిచ్చాను. ఓహో, సచ్ ఏ స్వీట్ నేమ్, మీ పేరు చాలా బాగా నచ్చేసింది అన్నాడు. మళ్ళీ థ్యాంక్ యూ అని పెట్టాను. స్వేచ్ఛ నా పేరు అడగవా అన్నాడు. పేరు చెప్పిన 10 సెకండ్లకే బహువచనంలో నుండి ఏకవచనంలోకి వచ్చేసారా అంటే ఈ అబ్బాయి అనుకున్నాను. నిజానికి తన పేరు అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. తన మెసేజ్ చూశాకే తన పేరు తెలుసుకోవాలనిపించింది. ఏం పేరు అన్నాను. నా పేరు విశ్వ అన్నాడు. ఓహో, మీ పేరు కూడా బాగుంది అన్నాను. అలా నాకు తెలియకుండానే అతనితో చాలాసేపు మెసేజ్లలో మాట్లాడాను. తన గురించిన వివరాలు చెప్పాడు. తనది హైదరాబాద్ అని, ఇంజనీరింగ్ చదువుతున్నాడని, తనకి ఒక చెల్లి ఉందని, ఇలా చాలా విషయాలు నేను అడగకుండానే చెప్పేశాడు. నా గురించి వివరాలు అడుగుతూ ఉంటే మాత్రం మాట దాటేస్తున్నాను. నా గురించి తనకి తెలిసినవి 2 విషయాలే. ఒకటి నా పేరు స్వేచ్ఛ అని, ఇంకొకటి మా ఊరు వరంగల్ అని. ఎంత అబ్బాయి మాటలు నచ్చినా అమ్మాయిని కదా, నా జాగ్రత్తలో నేనుండాలనుకున్నాను. చివరికి మా సంభాషణని ముగిస్తుండగా, నైస్ మీటింగ్ యూ స్వేచ్ఛ, అప్పుడప్పుడు నీకు ఫోన్ చేయవచ్చా అన్నాడు. నోవే, పొరపాటున కూడా చేయకండి. ఇది మా నాన్న నెంబర్, నాకు అసలు ఫోన్ లేదు. ఈ ఫోన్ మా నాన్న దగ్గరే ఉంటుంది అన్నాడు. అవునా, మరి నీతో మాట్లాడాలంటే ఎలా అన్నాడు. ఎందుకు మాట్లాడడం అన్నాను. అదేంటి, మాట్లాడితేనే కదా నీ గురించి నాకు, నా గురించి నీకు తెలిసేది అన్నాడు. నాకు అవసరం లేదు అన్నాను కాస్త పొగరుగా. అవసరం చెప్పి రాదు కదా, అయినా మన పరిచయం అవసరం కాదు, విధి. మనం కలవాలని రాసిపెట్టి ఉంది కాబట్టే కదా నేనెవరికో ఫోన్ చేస్తే అది మీ నాన్న నెంబర్కి వచ్చింది. ఎప్పుడు ఫోన్ మర్చిపోని మీ నాన్న ఇవాళ ఎందుకు ఫోన్ మర్చిపోయాడు? ఆ ఫోన్ నువ్వెందుకు ఎత్తావు? చూసావా, ఇదంతా విధి, విధే మనల్ని కలిపింది అన్నాడు. విధి లేదు, వంకాయ లేదు, ఇంకెప్పుడు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయకండి, గుడ్ బై అని చెప్పాను. ఇక తన దగ్గర నుండి మెసేజ్ ఏమీ రాలేదు. అయ్యో, ఏమైనా నొచ్చుకొని ఉంటాడా అని అనిపించింది మనసులో. నొచ్చుకుంటే నొచ్చుకొని, అతనెవరో కూడా నాకు తెలియదు. ఇక అతను నొచ్చుకుంటే ఏంటి, మెచ్చుకుంటే ఏంటి అని నాకు నేను సర్ది చెప్పుకొని ఇక ఆ విషయం అక్కడితో మర్చిపోదామనుకున్నాను. మర్చిపోవడం అయితే మర్చిపోదామనుకున్నాను, కానీ 2 విషయాలు మాత్రం నా మెదడు బాగా గుర్తుంచుకుంది. ఒకటి అతని పేరు, రెండవది అతని ఫోన్ నెంబర్. నాన్న బండి మీద రోజు కాలేజ్కి వెళ్తున్నాను, కానీ ఎప్పుడూ అంత గమనించలేదు. నేను వెళ్లే దారిలో విశ్వ అనే పేరుతో చాలా షాపులు కనబడుతున్నాయి. ఇది వరకు ఎప్పుడు వాటిని అంత పరీక్షగా చూడలేదు, కానీ అతని పేరు చెప్పిన దగ్గర నుండి నాకు ఆ షాపుల పేర్లు చూసినప్పుడల్లా హైదరాబాద్ అబ్బాయి గుర్తొచ్చేవాడు. ఎందుకు నేను అతని గురించి అంతలా ఆలోచిస్తున్నాను? అసలు ఆ అబ్బాయికి నేను గుర్తున్నానా? ఏదో నెంబర్కి ఫోన్ చేశాడు, మాట్లాడాడు. మాట్లాడడం కుదరదంటే పెట్టేశాడు. ఆ మాత్రం దానికి అతను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు అనిపించింది. వెంటనే అతనికి ఫోన్ చేయాలనిపించింది. అతను కూడా నా గురించి ఆలోచిస్తున్నాడో లేదో తెలుసుకోవాలనిపించింది. అవసరమా ఇదంతా అని నా మెదడు హెచ్చరిస్తూనే ఉంది, కానీ మనస్సు మాత్రం వినడం లేదు. కాలేజ్ క్యాంపస్లో ఒక కాయిన్ బాక్స్ ఉంటుంది. దాని దగ్గర రేషన్ షాప్ ముందు ఉన్నట్లు ఎప్పుడు క్యూ ఉంటూనే ఉంటుంది.
మా కాలేజీలో అమ్మాయిలందరూ ఇంట్లో తెలియకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఆ కాయిన్ బాక్సే దిక్కు. నాకింతవరకు ఆ కాయిన్ బాక్స్ అవసరం రాలేదు. మొదటిసారి హైదరాబాద్ పోరడి గురించి వాడాల్సి వస్తుంది. ఒక అరగంట నిరీక్షణ తర్వాత నా వంతు వచ్చింది. కాయిన్ వేసి అతని నెంబర్ డయల్ చేశాను. అదేంటో నా హాల్ టికెట్ నెంబర్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ అబ్బాయి నెంబర్ మాత్రం ఒక్క నెంబర్ తప్పిపోకుండా గుర్తుంది. ఫోన్ రింగ్ అవుతుంటే నా గుండెలు దడ మొదలైంది. ఒక 2 రింగుల తర్వాత ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేస్తూనే హలో అన్నాడు. నాకెందుకో తెలియదు, కానీ ఆ అబ్బాయి గొంతు వినగానే మనసుకు హాయిగా అనిపించింది. కానీ గుండెల్లో గుబులు మాత్రం అలాగే ఉంది. నేను ఏం మాట్లాడలేదు. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత స్వేచ్ఛ అన్నాడు. అంతే, నా గుండె ఆగినంత పనైంది. కంగారుగా ఫోన్ పెట్టేశాను. ఏంటి అబ్బాయి ఫోన్ చేసింది నేనే అని ఎలా కనిపెట్టాడు? అంటే అతను కూడా నా గురించి ఆలోచిస్తున్నాడా? ఆ ఊహ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను అక్కడి నుండి కదులుతూ ఉంటే ఇంతలో ఆ కాయిన్ బాక్స్ ఫోన్ మోగింది. నా తర్వాత ఉన్న అమ్మాయి ఆ ఫోన్ ఎత్తగానే అతను మళ్ళీ స్వేచ్ఛనేనా మాట్లాడేది అన్నాడు. ఆ అమ్మాయి వెంటనే ఓయ్ స్వేచ్ఛ, నీకే ఫోన్ అన్నది. అబ్బా, అడ్డంగా బుక్ అయిపోయాన్రా బాబు అని తల కొట్టుకుంటూ ఫోన్ తీసుకున్నాను. ఏంటి స్వేచ్ఛ ఫోన్ చేసి మాట్లాడవు అన్నాడు. అదేం లేదు, ఊరికే మీకు గుర్తున్నానో లేదో అని ఫోన్ చేశాను అన్నాను. నిన్నెలా మర్చిపోతాను స్వేచ్ఛ అన్నాడు అతను. కోతలు చాలు, అసలు ఎలా కనిపెట్టారు నేనని అన్నాను. నీకు కోపం రాదు అంటే చెప్తాను అన్నాడు. లేదు చెప్పండి అన్నాను. నువ్వు ఫోన్ చేసింది కాయిన్ బాక్స్ నుండి మీ ఏరియా కోడ్ పడుతుంది కదా. వరంగల్లో నాకు నువ్వు తప్ప ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నువ్వే అయ్యుంటావని గెస్ చేశాను అన్నాడు. అంటే మీకు నీ గుర్తులేనా అన్నాను. నిజంగా రోజు గుర్తొస్తున్నావు. మీ నాన్న ఫోన్కి ఎన్నిసార్లు మిస్డ్ కాల్ చేశానో చూడు. ఒక్కసారైనా నువ్వు చూసి మళ్ళీ ఫోన్ చేస్తావని అనుకున్నాను, కానీ ప్రతిసారి మీ నాన్నే ఫోన్ చేశారు. అతని నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు. కల్మషం లేని వ్యక్తి అని అర్థమైంది. మా ఇద్దరి మధ్యన మాటలు పెరిగాయి. నేను ఆ కాయిన్ బాక్స్కి రెగ్యులర్ కస్టమర్ని అయ్యాను. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలలు నాకు 6 నిమిషాలుగా గడిచిపోయాయి. అసలు టైం తెలిసేదే కాదు. గంటలు గంటలు తనతో ఫోన్ మాట్లాడేదాన్ని. అతనికి ఫోన్ చేయటానికి నా పాకెట్ మనీ మొత్తం అయిపోయేవి. మా నాన్న ఫోన్ నాకు ఇవ్వడు, కానీ మా పండుగాడి గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం ఇస్తాడు. నేను మా పండుగాడికి చాక్లెట్స్ లంచం ఇచ్చి మా నాన్న ఫోన్ని వాడితో తెప్పించి నాన్నకు తెలియకుండా విశ్వతో మాట్లాడేదాన్ని. కాలం గడిచే కొద్దీ నాకు తన మీద ఇష్టం పెరగసాగింది. తనకు కూడా నేనంటే ఇష్టమని తన మాటల్లో అర్థమయ్యేది. కానీ ఎప్పుడూ హద్దులు దాటి మాట్లాడలేదు. నేనిచ్చిన చనువుని తనెప్పుడూ అలసుగా తీసుకోలేదు. అది నాకు తనలో బాగా నచ్చేది. ఒకరోజు తనకి ఫోన్ చేసినప్పుడు ఈ ఆదివారం నేను వరంగల్ వస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. తను వస్తున్నాడు అనగానే మనసులో చెప్పలేని సంతోషం అనిపించింది. పని మీద వస్తున్నాను, తమరి దర్శనం దొరుకుతుందా అన్నాడు. కృష్ణ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. అందులోనూ ఆదివారం బయటకు వచ్చే సమస్యే లేదు అన్నాను. సరే నీ ఇష్టం, నేనైతే వస్తున్నాను. కలవాలనుకుంటే ఫోన్ చేయి, ఆ రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు ఖచ్చితంగా కుదరదని చెప్పేశాను. పైగా అతను ఎలాగో నా కోసమేం రావటం లేదు కదా, తన పని చూసుకొని తను వెళ్ళిపోతాలే అనుకున్నాను. ఆ ఆదివారం రానే వచ్చింది. రాను అనేది చెప్పాను, కానీ మనసు మాత్రం వెళ్ళాలని గోల చేస్తుంది. ఇంతవరకు అతన్ని నేను చూడలేదు, నన్ను అతను చూడలేదు. తన్ని చూడాలని మనసు గొడవ చేస్తుంది. కానీ ఆదివారం నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలేస్తాడు. పైగా ఒంటరిగా వద్దు, కావాలంటే నేను తీసుకెళ్తానంటాడు. నాకేం పాలుపోవటం లేదు. ఎలాగైనా తన్ని కలవాలి, కానీ ఎలా? అప్పుడే పండుగాడు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ కనిపించాడు. పండుగాన్ని పవన్ కళ్యాణ్ని చూశాక నాకు ఐడియా వచ్చింది. వెంటనే పండుగాన్ని పిలిచి, పండు, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ అయ్యింది తెలుసా? తెలుసక్క, కానీ టికెట్స్ లేవుగా. నాన్నని అడిగితే తర్వాత వెళ్దాంలే అన్నాడు అని చెప్పాను నీరసంగా. మా ఫ్రెండ్ దగ్గర ఇవాళ షోకి 2 టికెట్స్ ఉన్నాయట, కానీ నాన్న మనల్ని పంపించడు కదా,
అన్నది దిగులుగా నటిస్తూ. నిజంగా టికెట్స్ ఉన్నాయా? నాన్నని నేను ఒప్పిస్తాను అన్నాడు ఆశగా. ఉన్నాయి, కానీ 2 ఉన్నాయి. వెళ్తే మనిద్దరమే వెళ్ళాలి అన్నాను. సరే అని మా నాన్న దగ్గరికి పరిగెత్తాను. మా నాన్నని బతిమాలి ఎలాగోలా సినిమాకి వెళ్ళటానికి ఒప్పించాడు. మాట అయితే ఇచ్చాను, కానీ సినిమా టికెట్లు ఎలా తేవాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది నాకు. నా దగ్గర ఉన్న పాకెట్ మనీతో బ్లాక్లో ఒకే ఒక్క టికెట్ కొన్నాను. పండుగాడి దగ్గరకొచ్చి మొహం దిగులుగా పెట్టి, పండు మా ఫ్రెండ్ 2 టికెట్లు ఇస్తానని చెప్పి ఒకే ఒక టికెట్ ఇచ్చిందిరా, ఏం చేద్దాం అన్నాను అమాయకంగా. అక్క ప్లీజ్ అక్క, పవన్ కళ్యాణ్ సినిమా అక్క, ఆ టికెట్ నాకు ఇచ్చేయి అక్క అన్నాడు. మరి నేనేం చేయాలి? నిన్నొక్కనే వదిలేసి ఇంటికి వెళ్తే నాన్న నన్ను తిడతాడు కదా అన్నాను. నువ్వే చెప్పక్క, ఏం చేయమంటావన్నాడు. సరేలే, ఈ పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది. నువ్వు సినిమా చూడు, నేను సినిమా అయ్యే వరకు మా ఫ్రెండ్ దగ్గర ఉండి సినిమా వదిలే టైంకి నీ దగ్గరికి వస్తాను. కానీ ఈ విషయం నాన్నకి తెలిస్తే ఇద్దరిని తిడతాడు మరి. నాన్నకి నువ్వు చెప్పకు, నేను కూడా చెప్పనక్క అన్నాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని టికెట్ వాడికిచ్చి హాల్ లోపలికి పంపించి విశ్వాకి ఫోన్ చేశాను. 1000 స్తంభాల గుడి దగ్గరికి రమ్మని చెప్పాను. నా ఫోన్ రాగానే విశ్వ తెగ సంతోషపడిపోయాడు. 10 నిమిషాల్లో నేను చెప్పిన చోటికి వస్తానన్నాడు. నా దగ్గర ఫోన్ లేదు, నేను ఎలా గుర్తుపట్టడం అని అడిగాను. నేను బ్లూ కలర్ షర్ట్లో ఉన్నాను అని చెప్పాడు. నిన్నెలా గుర్తుపట్టాలి అని అడిగాడు. నిన్ను గుర్తుపడితే చాలే, నేనే నీ దగ్గరికి వస్తాను. ఒకవేళ నన్ను చూశాక నిన్నచ్చక నువ్వు మొహం చాటేస్తే నా పరిస్థితి ఏంటి అన్నాడు. నీ కర్మ అంతే అనుకో అని చెప్పాను. తను నవ్వి ఫోన్ పెట్టేశాడు. 1000 స్తంభాల గుడి దగ్గర నంది విగ్రహం దగ్గర నిల్చొని ఎదురు చూస్తున్నాను. నాకు కూడా విశ్వని చూడాలని మనసు ఉబలాట పడిపోతుంది. ఒకవేళ నిజంగానే తను అందంగా లేకపోతే అని మనసులో అనుమానం మొదలైంది. లేకపోతే చడి చప్పులు లేకుండా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోదాం అని ఒక దిక్కుమాలిన ఆలోచన చేశాను. ఇంతలో బ్లూ కలర్ షర్ట్లో నల్లగా లావుగా బట్టతలతో ఒక వ్యక్తి నా వైపు వస్తున్నాడు. కొంప తీసి ఇతనే విశ్వనా అని భయమేసింది. నన్ను ఎగాదిగా చూసి మళ్ళీ ఎవరినో వెతుకుతూ తిరుగుతున్నాడు. అతనే విశ్వ అనుకుంటా నా కోసమే వెతుకుతున్నట్లున్నాడు. అతనికి నేనెవరో తెలియదు కదా, వెళ్ళిపోదామా అని మనసు కనిపించింది. చా బుద్ధుందా నీకు? నీకోసం అతను అంతలా ఆరాటపడుతూ ఉంటే అందంగా లేడని అతన్ని అలా జాలి లేకుండా వదిలేసి వెళ్ళిపోతావా? నీకు మనసాక్షి లేదా అన్న అంతరాత్మ నన్ను తిడుతుంది. అవును నిజమే కదా, ఒకసారి పలకరించి మాట్లాడితే తప్పేముంది అని నేనెంత తప్పుగా ఆలోచిస్తున్నానో అర్థమై తన్నింక బాధ పెట్టకూడదని తన దగ్గరికి వెళ్ళి విశ్వ అని పిలిచాను. విశ్వ కాదండి, మా పిల్లోడి పేరు ఈరబాబు. మా వెనకాలే వచ్చాడు, ఎటుపోయాడో తెలియడం లేదు అన్నాడు దిక్కులు చూస్తూ. ఇంతలో ఎవరో పిల్లవాడు నాన్న అని ఏడ్చుకుంటూ వచ్చి ఆ బ్లూ షర్ట్ అతన్ని వాటేసుకున్నాడు. అప్పుడు అర్థమైంది అతను విశ్వ కాదని. మరి ఈ విశ్వ ఏమయ్యాడు అని అనుకుంటూ ఉండగా వెనక నుండి ఎవరో నవ్విన శబ్దమయ్యింది. వెనక్కి తిరిగి చూస్తే బ్లూ షర్టు బ్లూ జీన్స్ వేసుకొని టక్ చేసుకుని ఎర్రగా బుర్రగా ఒక అబ్బాయి నించొని నన్ను చూసి నవ్వుతున్నాడు. అతనే విశ్వ అని నా మనసు చెప్తుంది. అంతే, గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. అతన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత అందంగా ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటే నా దగ్గరకొచ్చి నా మొహం పైన చిటిక వేశాడు. అప్పుడు గాని నేను మళ్ళీ ఈ లోకంలోకి రాలేదు. స్వేచ్ఛ, నా కోసమైనా వెతుకుతున్నావు అన్నాడు. వచ్చిన వాడివి పలకరించవచ్చు కదా అన్నాను ఇంకాస్త కోపంగా. నువ్వు ఆ బ్లూ షర్ట్ అతన్ని నేను అని పొరపడ్డావని అర్థమైంది. అతని విశ్వ అయితే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని చూడాలనిపించింది, అందుకే చూస్తూ ఉన్నాను. పర్లేదు, నీ మనసు చాలా మంచి మనసు అన్నాడు. థ్యాంక్స్ అన్నాను. స్వేచ్ఛ, నువ్వు చాలా బాగున్నావు తెలుసా అన్నాడు. మళ్ళీ థ్యాంక్స్ అన్నాను. నువ్వింత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు అన్నాడు. నాకు మనసులో చాలా గర్వంగా ఉంది. అతని మాటలకి నేను లోపల ఉబ్బి తబిబైపోతున్నాను. తను కాంప్లిమెంట్కి మళ్ళీ థ్యాంక్స్ అన్నాను. ఐ థింక్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ, నేను నీతో ప్రేమలో పడిపోయినట్లున్నాను అన్నాడు. నేను మళ్ళీ థ్యాంక్స్ అన్నాను. ప్రపోజ్ చేస్తే థ్యాంక్స్ చెప్తారా మీ వరంగల్లో అన్నాడు. అప్పటికి కానీ నాకు అతను అన్నది అర్థం కాలేదు. తను నాకిప్పుడు ప్రపోజ్ చేశాడు.
మొదటిసారి ఒక అబ్బాయి నా ఎదురు నిలబడి ధైర్యంగా నాకు ప్రపోజ్ చేశాడు. అంతే నాకు కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. నా టెన్షన్ చూసి అతను కంగారు పడ్డాడు. వణుకుతున్న నా చేతుల్ని పట్టుకొని, రిలాక్స్ స్వేచ్ఛ, ఎందుకంత భయపడుతున్నావు? నీకిష్టం లేకపోతే నిన్నేమి ఇబ్బంది పెట్టనులే, ముందు రిలాక్స్ అవ్వు అంటున్నాడు. కానీ నాకు అతని మాటలు ఏమీ వినపడ్డం లేదు. నా చెయ్యి అతని చేతుల్లో ఉంది. ఒక అబ్బాయి స్పర్శ ఇంత మధురంగా ఉంటుందా అనిపించింది ఆ క్షణంలో. నాకు షాక్ కొట్టినంత పనైంది. వెంటనే చేతిని వెనక్కి లాక్కున్నాను. ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పరిగెత్తాను. తను స్వేచ్ఛ స్వేచ్ఛ అని పిలవటం నా చెవులకి వినపడుతుంది, కానీ వెనక్కి తిరిగే ధైర్యం చేయలేదు. వెనక్కి తిరిగితే ఎక్కడ నా కళ్ళల్లో తన ప్రేమ తనకి కనపడిపోతుందేమో అని భయమేసింది. ఆగకుండా వచ్చేశాను. ఇంటికొచ్చాక కూడా విశ్వ నా పేరు పిలుస్తుండటం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఎందుకో అర్థం కావటం లేదు. ఈ ఆనందం విశ్వాన్ని చూసినందుకా, విశ్వ నన్ను ప్రేమిస్తున్నందుకా, లేక నేను కూడా విశ్వ ప్రేమలో పడిపోయినందుకా ఏమీ అర్థం కావటం లేదు. తనంటే ఇష్టమైతే సమాధానం చెప్పకుండా ఎందుకొచ్చేసావని నా అంతరాత్మ నన్ను అడుగుతుంది. అవును, సమాధానం చెప్పకుండా ఎందుకొచ్చేశాను? కొన్నాళ్ళు తనని విరహంతో వేగిపోయేలా చెయ్యాలనా? లేదు లేదు, మరి తను నచ్చలేదా? నచ్చాడు. అంత మాత్రాన తను ప్రేమిస్తున్నాననగానే వెంటనే ముందు వెనకాల ఆలోచించకుండా నేను కూడా ప్రేమిస్తున్నానని చెప్పేయాలా? ఇప్పుడేగా కలిసింది, చూడగాని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. అది నిజంగా ప్రేమో లేక ఆకర్షణ ఎవరికి తెలుసు? తనది నిజమైన ప్రేమ అని నా మనసుకు తెలిసినప్పుడు, నిజంగా చివరి వరకు నా కోసం నిలబడతాడనుకున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో మాట చెప్తాను. అంతవరకు తను ఎదురు చూడవలసిందే. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళాక తనకి రోజులాగే ఫోన్ చేశాను. కోపంగా ఉంటాడనుకున్నాను, కానీ తను రోజులాగే మామూలుగానే అంతే ఇష్టంతో మాట్లాడాడు. కనీసం నా నుండి సమాధానం కూడా ఆశించడం లేదు. తను అలా ఉండడం నాకు చాలా నచ్చింది. నా ప్రేమని నాకు నచ్చినప్పుడు తెలిపే స్వేచ్ఛ నాకు ఇచ్చాడు. దాంతో తన మీద ఇంకొంచెం ఇష్టం పెరిగింది. తనతో మాట్లాడుతూ ఉంటే మా ఇంట్లో మనిషితో మాట్లాడుతున్న భావన కలిగేది నాకు. తనెప్పుడు పరాయి వాడన్న భావన కలిగేది కాదు. ప్రతి విషయం తనతో పంచుకునేదాన్ని. తను కూడా అన్ని విషయాలు నాతో పంచుకునేవాడు. తన ప్రతి మాటలో తనకి నా మీద ఉన్న ఇష్టం కనపడేది. మా ఇద్దరికి ఉన్న ఒకే ఒక సమస్య కమ్యూనికేషన్. తనతో మాట్లాడాలంటే కాలేజీలో కాయిన్ బాక్స్లో మాట్లాడాలి, లేదా ఎప్పుడైనా మా నాన్న ఫోన్ నుండి దొంగతనంగా మాట్లాడాలి. ఇక లాభం లేదని ధైర్యం చేసి నాన్నని ఫోన్ కొనివ్వమని అడిగాను. ఇంటర్ చదువుతున్నావు, అప్పుడే నీకు ఫోన్ ఎందుకు? ముందు చదువు మీద దృష్టి పెట్టు అన్న నాన్న. నాకు కోపం వచ్చింది. నేనేమి చిన్నపిల్లని కాను, కాలేజ్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే కనీసం ఇంట్లో కనీసం ల్యాండ్లైన్ కూడా తీసేశారు. నీ ఫోన్ అడిగితే చిన్నపిల్లవి, ఆడపిల్లవి అంటారు. అదే తమ్ముడికైతే ఏం కావాలన్నా ఇస్తారు. మీకు నేనంటే ఇష్టం లేదు, మీరు నా మీద నమ్మకం లేదు అని మా నాన్న మీద అరిచి అలిగి అన్నం తినకుండా పడుకున్నాను. మా నాన్న పైకి కటువుగా మాట్లాడతారు, కానీ నేనంటే చాలా ప్రేమ. నేను పుట్టాకే తనకి వ్యాపారం అభివృద్ధి చెందిందని నన్ను తన అదృష్టంలో భావిస్తారు. కానీ ఒక మధ్యతరగతి ఆడపిల్ల తండ్రికి ఉండే సహజమైన భయాల వలన నన్ను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఆంక్షలు పెడతారు. కానీ ఒక్కసారి నేను అలిగానంటే చాలు, ఆయనకి మనసులో ఉండదు. మంచు కొండలా కరిగిపోయి నా దగ్గరికి వచ్చేస్తారు. అది కాదు తల్లి, మనం మధ్యతరగతి వాళ్ళం. చిన్న పొరపాటు జరిగినా అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారని నా భయం అంతే. కానీ నీ మీద నమ్మకం లేక కాదు. నాకందరికంటే తమ్ముడి కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. నీకు ఫోన్ కావాలంటే నా ఫోన్ వాడుకోం. అయినా నేను నీ చేతిలో సెల్ ఫోన్ చూడాలనుకోవటం లేదు, స్టెతస్కోప్ చూడాలనుకున్నాను. నువ్వు మెడిసిన్లో సీట్ తెచ్చుకోవాలి, డాక్టర్ అవ్వాలి. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నా కూతురు డాక్టర్ అని అందరికి గర్వంగా చెప్పుకుంటాను. అప్పుడు నాకు ఒంట్లో బాగోకపోయినా నా డాక్టర్ కూతురు ఉందని ధైర్యంగా ఉంటుంది నాకు అన్నాడు. నాన్న మాటలకి దుఃఖం పొంగుకొచ్చింది. నాన్న గుండెల పైకి వాలిపోయాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లకి నాన్న గుండెల కన్నా సురక్షితమైన ప్రదేశం ఇంకొకటి ఉండదనిపించింది ఆ క్షణంలో. నాన్న కోరిక తెలిసాక మిగతావన్నీ చాలా చిన్న విషయాలనిపించాయి. ఈ ప్రేమల దోమలు ముఖ్యం కాదు,
ముందు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని మెడిసిన్లో సీట్ తెచ్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుండి చదువుపైన దృష్టి పెట్టాను. విశ్వాతో మాట్లాడడం తగ్గించాను. నేనెందుకు అలా మారిపోయానో అర్థం కాక విశ్వాకు అయోమయంగా ఉండేది. తన వల్ల ఏమైనా తప్పు జరిగిందేమోని తల్లడిల్లిపోయేవాడు. ఒకరోజు చెప్పా పెట్టకుండా వరంగల్కి వచ్చి ఏకంగా మా ఇంటి ముందు నించున్నాడు. బట్టలు ఆరేయటానికి డాబాపైకి వెళ్ళిన నాకు విశ్వ అక్కడ చూడగానే గుండె ఆగినంత పనైంది. వెంటనే తనకు సైగ చేసి మా ఇంటి వెనక ఉన్న సందులో వెయిట్ చేయమని చెప్పాను. కాసేపటికి షాప్కి వెళ్ళాలన్న వంకతో బయటికి వచ్చాను. విశ్వ, నువ్వేంటి ఇక్కడ, ఎందుకొచ్చావు అని కంగారు పడుతూ అడిగాను. వరంగల్లో నాకు తెలిసిన ఒక అమ్మాయి సడన్గా నాతో మాట్లాడడం మానేసింది. తను మాట్లాడడం మానేసిన దగ్గర నుండి నాకు పిచ్చెక్కిపోతుంది. ఊపిరి ఆడడం లేదు, ఆకలి వేయటం లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే మా ఇంట్లో వాళ్ళు నాకు పిచ్చి అని కన్ఫర్మ్ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నారు. అందుకే అసలు నా పిచ్చికి కారణమైన అమ్మాయి ఎందుకలా పిచ్చగా ప్రవర్తిస్తుందో కనుక్కుందామని మీ ఇంటి ముందు వాలాను అన్నాడు. నిజంగా నీకు పిచ్చే కొంచెం ఉంటే నాన్న చూసేవారు. ముందు అర్జెంటుగా వెళ్ళిపో, నేను రేపు మాట్లాడతాను అన్నాను భయపడుతూ. నువ్వెందుకు నాతో మాట్లాడడం మానేశావో కారణం చెప్పి వెళ్తాను. నా తప్పేమైనా ఉంటే చెప్పు, క్షమాపణ అడుగుతాను అన్నాడు. అయ్యో అదేం లేదు విశ్వ, ఎంసెట్ దగ్గర పడుతుంది. నాన్న ఎలాగైనా నాకు మెడిసిన్లో సీట్ రావాలని కోరుకున్నారు. అందుకే కొన్నాళ్ళు ఈ ఫోన్లు తగ్గించి చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నానంతే. ఇందులో నీ తప్పేమీ లేదు అన్నాను. పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి అంత ఆలోచించాలా? నాకొక్క మాట చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఇప్పుడేంటి, నీ ఎంసెట్ అయ్యే వరకు నేను నీతో మాట్లాడకూడదు, నిన్ను కలవకూడదు అంతేనా? సరే, ఇంకో 3 నెలల వరకు నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, ప్రామిస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోయేసరికి నాకు చాలా బాధ వేసింది. అనవసరంగా తన్ని బాధ పెట్టాను. అలా సడన్గా మాట్లాడడం మానేయకుండా ఉండవలసింది. తను బాగా హట్ అయినట్లున్నాడు. రేపొద్దునే కాల్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళాక తన నెంబర్కి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అయ్యో, అతను నిజంగానే నాతో మాట్లాడ్డాం, తన్ని అవాయిడ్ చేశానని కోపం వచ్చిందా? అందుకే ఫోన్ కట్ చేస్తున్నాడా అని చాలా బాధపడ్డాను. నాన్న ఫోన్ నుండి కూడా చాలా మెసేజ్లు పెట్టాను, కానీ తన నుండి రిప్లై వచ్చేది కాదు. కొన్నాళ్ళు ప్రయత్నించి ఇక తనకి ఫోన్ చేయటం, మెసేజ్ చేయటం మానుకున్నాను. గాలివాటంగా నా లైఫ్లోకి వచ్చాడు, గాలివాటంగానే వెళ్ళిపోయాడు. అంతా నా మంచికి జరిగింది. ఇంకా నయం, తనకి నా ప్రేమ గురించి చెప్పలేదు. చెప్పి ఉంటే ఇంకా ఎక్కువ బాధ పెట్టేవాడు అని తన్ని తిట్టుకున్నాను. ఆ తర్వాత నా చదువు మీద శ్రద్ధ పెట్టాను. ఇంటర్ పరీక్షలు బాగా రాశాను. ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాను. రాత్రి పగలు కష్టపడి చదివాను. ఆ 3 నెలలు ఫోన్కి, ఆ విశ్వ ఆలోచనలకి దూరంగా బతికేశాను. ఎప్పుడైనా గుర్తొచ్చినా వెంటనే నా ఆలోచనలు మార్చుకునేదాన్ని. నేను శ్రద్ధగా చదవడం చూసి నాన్నకి నా పైన నమ్మకం వచ్చింది, ఎలాగైనా సీటు వస్తుందని. ఒకవేళ రాకపోయినా తల తాకట్టు పెట్టైనా నన్ను డాక్టర్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ముందుగానే మాకున్న కొద్దిపాటి పొలాన్ని బేరం పెట్టాడు. ఆ రోజు ఎంసెట్ ఫలితాలు ప్రకటించే రోజు నాన్న నన్ను గుడికి తీసుకువెళ్ళాడు. నా పేరు మీద అర్చన చేయించాడు. నాకన్నా నాన్న తెగ టెన్షన్ పడిపోతున్నాడు. అరగంటకొకసారి ఫలితాలు వచ్చాయేమోనని చెక్ చేయమంటున్నాడు. మా నిరీక్షణ ఫలించింది. ఫలితాలు విడుదలయ్యాయి. నాకు చాలా మంచి ర్యాంకు వచ్చింది. ఖచ్చితంగా సీటు వస్తుంది. నాన్న ఆనందానికి అవధుల్లేవు. నన్ను పైకెత్తుకొని గిరగిరా తిప్పాడు. నా తలపైన ముద్దు పెట్టేశాడు. అమ్మ, తమ్ముడు కూడా నన్ను అభినందించారు. అమ్మ నా కోసం పాయసం చేసి తినిపించింది. నాన్న మా బంధువులందరికీ ఫోన్లు చేసి నాకు ర్యాంక్ వచ్చిన సంగతి చెబుతున్నాడు. మా ఇంట్లో సందడి చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతలో నాన్న నీకేదో మెసేజ్ వచ్చింది, ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా మెసేజ్ పెట్టాడు చూడు అని నాకు ఫోన్ ఇచ్చాడు. ఆశ్చర్యం, విశ్వ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని. తనకి నాకు ర్యాంక్ వచ్చిన సంగతి ఎలా తెలుసు? అంటే నిజంగానే తనను మర్చిపోలేదా? ఆ మెసేజ్ చూడగానే నాకు చెప్పలేనంత సంతోషం వేసింది. కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేశాయి. ఇన్నాళ్ళు తనను మర్చిపోయి ఉంటాడన్న కోపం
అలా కన్నీళ్ల రూపంలో కరిగిపోయింది. వెంటనే తనకి ఫోన్ చేయాలనిపించింది. నాన్న పక్కన ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా విశ్వకి ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని అతని గొంతు వినపడింది. అతని గొంతు వినగానే చెప్పలేనంత సంతోషం కలిగింది మనసుకి. ఇన్నాళ్ళు తన మీద ఉన్న కోపం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఏమైపోయావ్? ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అని ప్రశ్నల వర్షం కురిపించాను. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ప్లేస్కి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఏంటి, నువ్వు వరంగల్లోనే ఉన్నావా అన్నాను ఆశ్చర్యం కూడిన ఆనందంతో. అవును, ఇప్పుడు కూడా నీకోసమే వచ్చాను. ఇక నాకెవరూ తెలియదు అన్నాడు. నేను నవ్వి సరే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. నాన్నకి ఫ్రెండ్ని కలిసి వస్తాను అని చెప్పి విశ్వ దగ్గరికి బయలుదేరాను. తనని మొదటిసారి చూసిన అదే ప్రదేశంలో నా కోసం ఎదురు చూస్తున్నాడు అతను. అతన్ని చూడగానే ఎన్నాళ్ళ నుండో నా లోపల దాగున్న బెంగ మొత్తం తీరిపోయి మనసుకి ప్రశాంతంగా ఉంది. తన దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. నన్ను చూడగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన చేతిలో ఉన్న పూల బొకే తీసి నాకిచ్చి కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అసలు నీ మీద నిజానికి చాలా కోపం ఉంది, 1 గంట క్రితం వరకు. కానీ నీ మెసేజ్ చూడగానే మొత్తం ఎగిరిపోయింది. అయినా నీతో మాట్లాడకూడదు, నన్ను చాలా బాధ పెట్టావు అన్నాను కోపంగా నటిస్తూ. సారీ బంగారం, నీ కావాలని నేను బాధ పెట్టలేదు. నా వల్ల నువ్వు స్టడీస్ మీద సరిగ్గా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను అన్నావు కదా, అందుకే నీకు కొన్నాళ్ళు దూరంగా ఉండాలనుకున్నాను. బంగారం, ఆ పిలుపు చాలా బాగుంది. ఇన్నాళ్ల దూరం తర్వాత తనకి నా మీద చనువు పెరిగినట్లుంది అనుకున్నాను. అందుకే అడ్డు చెప్పలేదు. నా వల్ల కొన్నాళ్ళు బాధపడినా చివరికి నువ్వు అనుకున్న సాధించావు కదా, దానికోసమే ఇన్నాళ్ళు నాకు నేను శిక్ష వేసుకున్నాను నీతో మాట్లాడకుండా అన్నాడు. తన మాటలకి నాకు బాధేసింది. నా వల్ల నీకు చిన్న ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేను. నువ్వు నా ప్రాణం బంగారం. నీకోసం 3 నెలలు కాదు 3 యుగాలైనా ఎదురు చూస్తాను. కాని ఎన్నాళ్ళైనా చివరికి నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుని నీ మనసులో నాకు కొంచెం చోటు ఇస్తే చాలు అని అన్నాడు. తన మాటలకి నా మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ కన్నీళ్ల రూపంలో పొంగుకొస్తుంది. ఇక నా వల్ల కాలేదు. నా మనసులో కాస్త చోటు కాదు, నా మనసంతా తనే ఉన్నాడు అన్న విషయం తనకు చెప్పాలనిపించింది. కానీ మాటలు రావటం లేదు. నా కన్నీళ్లు చూసి ఏమైంది, నేనేమైనా బాధ పెట్టానా అన్న ముఖం తన చేతుల్లోకి తీసుకుని అడిగాడు. కాదు అని సైగ చేసి తనని అమాంతం కౌగలించుకున్నాను. అప్పుడు తన మొహంలో ఆనందం చూస్తే 1000 దీపాలు ఒక్కసారిగా వచ్చినట్లయింది. తనన్ను గట్టిగా కౌగలించుకొని నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును అంత లూపాను. తన ఆనందానికి అవధుల్లేవు. నా మనసు కూడా సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంది. ఇద్దరం చాలాసేపు అలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి అలా నిలబడిపోయాము. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా జీవితం ఇక విశ్వతోనే. పెళ్ళంటూ చేసుకుంటే విశ్వానే చేసుకోవాలి. మనసులు మాత్రం కలిశాయి కానీ ఇద్దరు కులాలు వేరు, మతాలు వేరు. మాది సాంప్రదాయ కుటుంబం. ప్రేమలో పెళ్లిళ్ళంటే పరువు పోతుందని భావిస్తారు. విశ్వాకి అదే అనుమానం కలిగింది. మీ ఇంట్లో మన ప్రేమ గురించి తెలిస్తే ఒప్పుకుంటారా అని అడిగాడు. ఇప్పుడేగా ఒకరి మనసులో ఒకరికి చోటు ఇచ్చుకున్నాం, అప్పుడే అడ్డంకుల గురించి ఎందుకు? ఇంకా చాలా సమయం ఉంది కదా. నేను మెడిసిన్ జాయిన్ అవ్వాలి, నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మంచి జాబ్ తెచ్చుకొని అప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చి అడుగు. మా నాన్న చాలా మంచివారు. పైకి కటువుగా ఉన్నా ఆయన మనసు విన్నాం. నేను ఏడిస్తే చాలు మంచులా కరిగిపోతారు అన్నాను. సరే, ఇవన్నీ జరగాలంటే ఇంకా 4-5 ఏండ్లు పడుతుందిలే. అప్పుడే పెళ్లి గురించి కంగారెందుకులే అన్నాడు విశ్వ. ఆ రోజు నుండి విశ్వానే నా ప్రాణంగా మారాడు. రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. వీలు కుదిరినప్పుడల్లా విశ్వ వరంగల్కి వచ్చేవాడు నా కోసం. మెడిసిన్లో ర్యాంక్ తెచ్చుకున్నాక నాకు కాస్త స్వేచ్ఛనిచ్చారు. ఇదివరకున్నవన్నీ ఇబ్బందులు లేవు బయటికి రావటానికి. విశ్వ నా కోసం వరంగల్ వచ్చినప్పుడల్లా చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. మెడిసిన్ కౌన్సిలింగ్కి హాజరయ్యాను. నాన్న కోరుకున్నట్లు వరంగల్లోనే సీటు వచ్చింది. నాన్న చాలా సంతోషపడ్డారు. ఆ రోజు కూడా విశ్వ వరంగల్ వచ్చాడు నన్ను కలవటానికి. నేను విశ్వాని కలవటానికి బయలుదేరుతూ ఉంటే నాన్న పిలిచారు. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అని అడిగారు.
ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా నాన్నా అని చెప్పాను. నన్ను దింపమంటావా అని అడిగాడు. అవసరం లేదు నాన్న, పక్కన నడిచి వెళ్తాను అని చెప్పాను. సరే బయటికి వెళ్తున్నావు కదా, ఫోన్ తీసుకెళ్ళు అని నాన్న ఫోన్ నా చేతికిచ్చారు. ఇప్పుడెందుకు నాన్న కొత్తగా, ఫోన్తో అవసరం లేదులే అన్నాను. నువ్వెప్పటి నుండే ఫోన్ కావాలంటున్నావు కదా, రేపు కొనిస్తానులే, బయటికి వెళ్తున్నావుగా, ఈ పూటకి నా ఫోన్ వాడుకో అని చెప్పారు. నాన్న మాట కాదనిలేక సరే అని ఫోన్ తీసుకుని బయలుదేరాను. బయటికి రాగానే విశ్వాకి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాను. ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. నాన్న నాకు ఫోన్ కొనిస్తారన్న సంగతి చెప్పి మురిసిపోయాను. ఇద్దరం ఐస్ క్రీం పార్లర్లో ఐస్ క్రీం తిని బయటకు వస్తూ ఉండగా నాన్న ఫోన్కి కాల్ వస్తుంది. ఎవరు చేశారో అర్థం కాక ఒకవేళ నాన్నకెవరైనా ఫోన్ చేసి ఉంటారని అయోమయంగా ఫోన్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయగానే పండుగాడి గొంతు వినపడింది. అక్క ఎక్కడున్నావు, త్వరగా ఇంటికి రా అని కంగారు పడుతూ చెప్తున్నాడు. ఇక్కడి దగ్గరలోనే ఉన్నాను, ఏమైంది అని అడిగాను వాడి కంగారును గమనించి. నువ్వు ముందు ఇంటికి రా త్వరగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమై ఉంటుంది, పండుగాడెందుకు ఫోన్ చేశాడు, ఒకవేళ నీ విశ్వాతో బయట తిరగడం ఎవరైనా చూసారా, ఆ ఆలోచన రాగానే నాలో భయం మొదలైంది. అయ్యో నాన్నకి నా మొహం ఎలా చూపించను, ఆయనకు నా మీద చాలా కోపంగా ఉందేమో, అందుకే పండుగారితో ఫోన్ చేయించారు. ఇప్పుడెలా నాన్న ఎదుర్కోవాలి, అసలు నాన్న నాతో మాట్లాడతారా అని రకరకాల ప్రశ్నలతో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. విశ్వ అలా ఏం జరిగి ఉండదు, నువ్వు కంగారు పడకు, ముందు ఇంటికి వెళ్ళు, ఏమైందో నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి తన ఆటో ఎక్కించాడు. ఆటో ఇంటి ముందు ఆగుతుంటే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఆటో దిగి లోపలికి వెళ్తూ ఉంటే ఇంటి దగ్గర చాలా హడావిడిగా ఉంది. ఏమైంది అని భయమేసి వడివడిగా అడుగులేస్తూ లోపలికి వెళ్ళాను. అంతే, అక్కడ దృశ్యం చూసి నా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. తల గిర్రున తిరిగిపోయింది. నాన్న అచేతనంగా నేల మీద పడుకుని ఉన్నాడు. అమ్మ నాన్న తల ఒళ్ళో పెట్టుకుని గుండెలు వీసేలా ఏడుస్తుంది. నన్ను చూడగానే అమ్మ తమ్ముడు గట్టిగా ఏడ్చేస్తున్నారు. అమ్మా అమ్ములు, మీ నాన్న మనకి ఇక లేరేం అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంది. తమ్ముడు అమ్మ పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంతలో వెనక నుండి ఎవరో మాటలు వినపడుతున్నాయి. పాపం ఇందాకదాకా బానే ఉన్నారు, సడన్గా హార్ట్అటాక్ వచ్చిందట అని అంటున్నారు. ఆ మాటలు వినగానే నేను నిలువుగా కూలబడిపోయాను. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చేయి పట్టుకుని నాన్న లే నాన్న, ప్లీజ్ నాన్న లే నాన్న అని అరుస్తున్నాను. కానీ నాన్న పలకటం లేదు. నాన్న ఇక లేరన్న ఊహే భయమేస్తుంది, వణుకు వస్తుంది. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా ఇంటికి మూలస్తంభంలా నిలబడి మమ్మల్ని అందరినీ కాపాడిన నాన్న ఇప్పుడు అచేతనంగా పడి ఉన్నారు. ఆ మూలస్తంభం లేని మా ఇల్లు ఇప్పుడు ఎలా నిలబడుతుందో అర్థం కావటం లేదు. మేముగ్గరం అనాథలమైపోయామన్న ఆలోచన వస్తేనే కన్నీళ్లు ఆగటం లేదు. నేను అలిగి అన్నం తినకపోతే నాన్న కరిగిపోయి నాతో మాట్లాడి నా అలక తీర్చేవాడు. మరిప్పుడు ఇంత ఏడుస్తున్నా కూడా అసలు చలనం లేదేంటి, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి, ఈ కుటుంబం ఇలా ఉంది అంటే దానికి కారణం నాన్న. ఇప్పుడు ఆయన లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది. ఇంతలో ఒక్కొక్కరుగా బంధువులందరూ మా ఇంటికి చేరుకున్నారు. సింహం లాంటి మనిషి అలా ప్రాణం లేకుండా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయారు. మా ఇల్లు మొత్తం ఏడుపులతో ప్రద్దెనుస్తుంది. కొందరు అమ్మను ఓదారుస్తున్నారు, కొందరు తమ్ముని ఓదారుస్తున్నారు, మరికొందరు నా దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మా నాన్న తిరిగి రాడు అన్న బాధ మాత్రం పోవటం లేదు, కన్నీళ్లు ఆగటం లేదు. సమయం అవుతుందని నాన్న అంతిమయాత్రకి సిద్ధం చేస్తున్నారు. మా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి. మేము నాన్నని తీసుకెళ్లవద్దని ఏడుస్తున్నాము, కానీ ఎంత ఏడ్చినా నాన్న ఇక మాతో ఉండరు. తమ్ముడు కుండ పట్టుకుని ముందు నడుస్తుంటే నాన్నని ఊరేగింపుగా మోసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా తమ్ముడిని చూస్తే నాకు కుళ్ళుగా ఉంది. అబ్బాయిగా పుట్టడన్న ఒకే ఒక కారణంతో నాకన్నా చిన్నవాడైనా వాడితోనే నాన్నకి తలకొరివి పెట్టించారు. ఆడపిల్లగా పుట్టిన పాపానికి కనీసం తండ్రికి తలకొరివి పెట్టే యోగ్యత కూడా నాకు లేకుండా చేశాయి ఈ శాస్త్రాలు. నాన్నని తీసుకువెళ్తూ ఉంటే నేను కూడా వెనకాల ఏడుస్తూ వెళ్ళబోయాను. కానీ ఆడపిల్ల శ్మశానానికి వెళ్ళకూడదని ఆపేశారు బలవంతంగా. తండ్రి చనిపోతే ఆడపిల్ల కనీసం
చివరి వరకు నడిచే స్వేచ్ఛ కూడా లేదు ఈ సమాజంలో అని కసిదీరా తిట్టుకున్నాను. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.